welcome back to my channel. Hello everyone, welcome back to my channel. This is me Ramya. Andaru ela unnaru? I hope you are all doing well. So welcome back to another vlog. నేను ఆల్మోస్ట్ ఒక 4-5 months అయిపోయింది ఒక vlog అనేది పోస్ట్ చేసి. నేను వీడియోస్ అయితే రికార్డ్ చేశాను, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు పోస్ట్ దెమ్. లైక్ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నాకు టైం లేదు, బికాజ్ ఐ వాజ్ ఫ్రీక్వెంట్లీ ట్రావెలింగ్ టు మై హోమ్ టౌన్ టు హైదరాబాద్. ఇప్పుడైతే ప్రజెంట్ నేను హైదరాబాద్ మూవ్ అయిపోయాను అండ్ కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇప్పటికీ ఒక వ్లాగ్ కూడా రికార్డ్ చేయలేదు. ద మెయిన్ పర్పస్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియో ఈజ్ ఒక చిన్న డివోషనల్ ట్రిప్కి అయితే వెళ్తున్నాం వైజాగ్, లైక్ సింహాచలం, మనకాపల్లి అండ్ కొన్ని లోకల్ టెంపుల్స్ కూడా కవర్ చేద్దామని చెప్పి వైజాగ్ ప్లాన్ చేసుకున్నాం. ఎలానో వైజాగ్ వెళ్తున్నాం కదా, అట్లీస్ట్ ఒక వ్లాగ్ రికార్డ్ చేసి పోస్ట్ చేద్దాం అనేసి వీడియో అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రీవియస్ ది వ్లాగ్ అయితే నేను మొత్తం అన్నీ యూజువల్లీ పోర్ట్రైట్ మోడ్లో రికార్డ్ చేస్తాం కదా, ఐ రికార్డెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ల్యాండ్స్కేప్ మోడ్. అండ్ మీరు నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది, ఐ పోస్టెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ల్యాండ్స్కేప్. నాకు టైం దొరకలేదు, బికాస్ సంక్రాంతి అయిన తర్వాత కూడా నేను తిరుపతి వెళ్ళొచ్చాను అండ్ దెన్ ఐ మూవ్ టు హైదరాబాద్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు పోస్ట్. అంటే టైం కానీ టైంలో ఎడిట్ చేసి ఏం పోస్ట్ చేస్తామని చెప్పి ఐ డిడ్ంట్ పోస్టెడ్ దెమ్. సో దిస్ వ్లాగ్ ఐఎమ్ గోనా పోస్ట్ ఇట్. సో దట్స్ హౌ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఈవినింగ్ 6 కలా స్టార్ట్ అయిపోయాను రైల్వే స్టేషన్కి. ట్రైన్ 8కే, బట్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలని చెప్పి స్టార్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళి టిఫిన్స్ తీసుకొని ట్రైన్ ఎక్కేసాము. సో మార్నింగే ఒక మంచి వ్యూతో అయితే లేచాము. 7-7:30కి అంతా దువ్వాడ స్టేషన్ రీచ్ అయిపోయాము. ఆ రోజు ప్లాన్స్ వచ్చేసి లోకల్ టెంపుల్స్ విజిట్ చేసేది ఉంది. సో ఇంటికి వెళ్ళి క్విక్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఇందులో కొన్ని టెంపుల్స్ ఓన్లీ ఫ్రైడే మాత్రమే ఓపెన్ ఉంటాయంట. సో మేము ఆ రోజు ఏం ప్లాన్స్ పెట్టుకోకుండా ఓన్లీ లోకల్ టెంపుల్స్ మాత్రమే విజిట్ చేసాము. ఇక్కడ 7 గుళ్ళు 5 గుళ్ళు అని ఉన్నాయి, అవి అయితే ఫస్ట్ విజిట్ చేసాము. ఇవి మళ్ళీ 12లోగా క్లోజ్ అయిపోతాయంట. సో అక్కడ మనం మన చేతితో మనమే పూజ చేసుకోవచ్చు అమ్మవారికి. సో చాలా బాగా అయితే దర్శనం అయింది. మార్నింగ్ టెంపుల్స్ అన్నీ విజిట్ చేశాక వచ్చి మంచి న్యాప్ వేసేసాము భోజనం చేసేసి. సో మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాము. ఇప్పుడు కుంచమాంబ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, దట్టు ఇందులో పంతులు ఉన్నారనమాట. సో మంచిగా అర్చన చేశారు. అమ్మవారు కూడా పసుపు పచ్చని రూపుతో చాలా అందంగా అయితే ఉన్నారు. దర్శనం చాలా బాగుంది. ఇక్కడ దర్శనం అంతా అయిపోయాక పక్కనే చాట్ బండారు ఉంటే ఇక్కడ బాగుంటుంది అని అంటే కొంచెం లైట్గా స్నాక్స్ అంతా తినేసి, లైట్గా కాదు మంచిగానే స్నాక్స్ అంతా తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అండ్ ఇట్ ఈస్ డే 2 ఇన్ వైజాగ్. ఈరోజు మాకు సింహాచలం అండ్ కనక మహాలక్ష్మి టెంపుల్ ప్లాన్ ఉంది. దీనికన్నా ముందు దానప్ప అమ్మవారి టెంపుల్లో మొక్కు ఉంటే ఇక్కడికి వచ్చాము. ఇది సాటర్డే మాత్రమే ఓపెన్ ఉంటుందంట. సో మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మంచిగా దర్శనం చేసుకొని సింహాచలంకి అయితే స్టార్ట్ అయిపోయాము. సింహాచలంలో మాకు ఒక 1/2 అవర్ అలా పట్టింది. రష్ అయితే చాలానే ఉన్నారు ఆ రోజు సాటర్డే అవడంతో. సో 300 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. దర్శనం కూడా చాలా బాగుంది. వెంటనే కొండ దిగి కనకమహాలక్ష్మి టెంపుల్కి అయితే ఆటో బుక్ చేసేసుకున్నాము. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగుంది. ఇది అయినాక అన్నప్రసాదం కూడా తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో అదే రోజు ఈవినింగ్ అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సప్తహారతులు ఉంటాయంట. లిటరలీ గూస్ బంప్స్ వచ్చినాయి మాకు ఆ సప్తహారతి అటెండ్ అవ్వడం. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏమి అంటే మేము 108 కొబ్బరికాయలు అయితే కొట్టాము. ఎప్పుడు సినిమాల్లో చూడడమే కాకుండా ఫస్ట్ టైం మేమైతే ఎక్స్పీరియన్స్ చేసాము ఈ ట్రిప్లో. ఆ 108 కొబ్బరికాయలు కొట్టడానికి గంట పడుతుంది అని అనుకుంటే 4 20 నిమిషాల్లో అయితే కొట్టేశాము. దాని తర్వాత ఇదే సప్తహారతి, లిటరలీ గూస్ బంప్స్ అనమాట. 7 హారతులు అయితే ఇస్తారు. ఇట్లా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న దాంట్లో ఇదొకటి అన్నట్టు అయిపోయింది అనమాట మాకు. లిటరలీ చాలా అంటే చాలా బాగుండింది. సో ఎవరైనా వెళ్తే అని చెప్పలేను కానీ, బట్ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్.
ఇలా అయితే మా డే 2 కంప్లీట్ అయ్యింది అండ్ ఇట్ ఈస్ డే 3. చాలా లేజీగా స్టార్ట్ చేసాము. ఆ రోజు యాక్చువల్లీ ఏ టెంపుల్స్ ప్లాన్ లేవు, ఓన్లీ వైజాగ్ బీచ్ చూసుకొని వచ్చేద్దామని ప్లాన్. అండ్ ఈ డబుల్ డెక్కర్ బస్ కూడా ఎక్కాలనేసి ప్లాన్ ఉండే. సో మధ్యాహ్నం కల్లా స్టార్ట్ అయ్యాము మేము 1:30కి. అండ్ ఆ డబుల్ డెక్కర్ బస్ కోసం వెయిట్ చేయడంలోనే మాకు చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ వాజ్ గుడ్, బట్ వర్త్ ఇట్ అని అయితే ఏం చెప్పను. 260 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ రైడ్ ఆర్కే బీచ్ నుంచి స్టార్ట్ అయ్యి తట్లకొండ వరకు 1.5 అవర్ రైడ్, లైక్ ఆర్కే బీచ్ టు ఆర్కే బీచ్ అనమాట. సో అది అయిపోయినాక ఇక్కడ ఈ రంగుల రాట్నం లాంటిది ఉంటే అది ఎక్కాము. సో అది అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ బీచ్లో ఆడుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. సో డే 3 అయితే ఇలా కంప్లీట్ చేసాము. డే 4 ఇన్ వైజాగ్. అనకాపల్లి ఒక్కటే మిగిలిపోయింది. సో అనకాపల్లి వెళ్ళడం అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు మండే అవడంతో శివాలయం దగ్గరలోనే ఉందంటే అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మేము వెళ్ళే టైంకే అక్కడ అభిషేకం అంతా అవుతుంది. సో అక్కడ ఒక 30 మినిట్స్ వరకు అక్కడే ఉండి దర్శనం చేసుకొని అనకాపల్లి అయితే స్టార్ట్ అయిపోయాము. అనకాపల్లిలో కొత్త అమావాస్య జాతరలు అయితే జరుగుతున్నాయి. అమ్మవారు అయితే చాలా కలగా ఉన్నారు. లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. దట్టు అంత దగ్గరగా చూస్తానని అయితే అనుకోలేదు. అమ్మవారిని చూస్తూ బ్రతికేయచ్చు అనుకుంటా, అంత అందంగా అయితే ఉన్నారు. ఈ హోల్ వైజాగ్ ట్రిప్లో అనకాపల్లి నూకాంబిక అమ్మవారు అండ్ సప్తహారతులు బెస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు ఎప్పటికీ మర్చిపోలేనివి అని కూడా చెప్పొచ్చు. సో దర్శనం అయితే చాలా బాగా అయింది. సో దర్శనం చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అండ్ ఇది ఈవినింగ్ మాకు వెజ్ పులావ్ చేసుకోవాలని అనిపించింది, గోంగూర పచ్చడి విత్ వెజ్ పులావ్. సో ఇక్కడ మేము ముగ్గురం అయితే వెజ్ పులావ్ చేస్తున్నాం. హోల్ ట్రిప్లో మేము ఇంట్లో వండుకొని తిన్నది కూడా 1 or 2 టైమ్స్ అంతే. సో అందుకని కుకింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మంచిగా రోజు వెజ్ పులావ్ చేసుకొని తినేసి పడుకున్నాము. అండ్ నెక్స్ట్ డేనే మా రిటర్న్ జర్నీ. వైజాగ్ బీచ్లో ఫొటోస్ లేవని, వీడియోస్ లేవని కొంచెం ట్రిప్ డిసప్పాయింటెడ్గా ఎండ్ అవుతుందని అనుకున్నాం. బట్ నెక్స్ట్ డే మార్నింగే సన్ రైజ్కి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయామన్నమాట. సో మార్నింగే 5కి అంతా స్టార్ట్ అయిపోయి వైజాగ్ ఆర్కే బీచ్కి అయితే వచ్చేసాము. అరౌండ్ 6:30కి అంతా సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది. సో అక్కడ మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసేసాము. వ్లాగ్ అయితే డిలేలోనే ఉంటుంది యాజ్ ఆల్వేస్. అండ్ అదే రోజు చికెన్ బిర్యానీ కూడా చేస్తామని చెప్పి అక్కకి మాట ఇచ్చామన్నమాట. అక్క వాళ్ళ ఇంట్లోనే మేము స్టే చేసింది. సో ఇంటికి వెళ్ళి చికెన్ బిర్యానీ చేసుకొని మంచిగా కుమ్మేసి ఒక గంట న్యాప్ వేసి అగైన్ దువ్వాడ స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ ట్రైన్ వచ్చింది, హైదరాబాద్ కూడా రిటర్న్ వచ్చేసాము. అంతే. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.